హే దేర్, దిస్ ఈజ్ షేక్ జాఫర్ షరీఫ్. ఈరోజు నుంచి మనము 10th క్లాస్ సిబిఎస్ఈ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం మ్యాథ్కి. ఈరోజు నుంచి కంటిన్యూస్గా వీక్లీ 3 వీడియోస్ అన్న అప్లోడ్ అవుతాయి. సో ఫస్ట్ టాపిక్ మనం రియల్ నెంబర్స్తో స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని హై అండ్ మిడిల్ అబిలిటీ స్కిల్స్ కూడా కుదిరితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం, లేకపోతే రివిజన్ టైం ఏమన్నా ఉంటే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి అన్న, రియల్ నెంబర్స్ అంటే నిజంగా ఎగ్జిస్ట్ అయ్యే వాటిని రియల్ నెంబర్స్ అంటారు. అంటే పాసిబుల్ అవుతాయి, అంటే అవి నిజంగా ఉంటాయి అని ఒక సెన్స్లో వస్తుంది. రియల్ నెంబర్స్ అనేవి ఆర్తో డినోట్ చేస్తాం. ఓకేనా? ఎందుకు ఇలా డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఆర్ మాత్రమే పెడితే అది సెట్ అవుతుంది కదా. సెట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? రియల్ నెంబర్స్ అనేవి 2 టైప్స్. ఏంటంటే రేషనల్ నెంబర్స్ ఇంకా ఇర్రేషనల్ నెంబర్స్. 2 టైప్స్, ఇర్రేషనల్ నెంబర్స్. దీన్ని క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తున్నాము, దీన్ని క్యూ డాష్తో డినోట్ చేస్తున్నాము. చూడండి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే క్యాలిక్యులేషన్లో వాడటానికి పనికొచ్చే వాటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. యూస్ఫుల్ ఫర్ క్యాలిక్యులేషన్స్. మరి ఇర్రేషనల్ నెంబర్స్ దేనికి వాడతామంటే దేనికి పనికిరావు. యూజ్లెస్ ఫర్ క్యాలిక్యులేషన్స్. దేనికి పనికిరావు. ఓకేనా? కాకపోతే ఎందుకు పనికిరావు అంటే ఇవి నిజంగానే ఎగ్జిస్ట్ అవుతాయి, ఉంది అని మనకు తెలుసు. ఇది ఈ నెంబర్స్ కూడా నిజంగా ఉన్నాయని మనకు తెలుసు, కానీ వీటిని ఎగ్జాక్ట్గా ఎప్పటికీ రాయలేము. ఇప్పుడు 2ని తీసుకెళ్ళి మీరు ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే చేయవచ్చు. √2 వాల్యూ తెలిసేంత వరకు మీరు సబ్స్టిట్యూట్ చేయగలుగుతారా? చేయలేరు. ఒకవేళ √2 వాల్యూ కన్సిడర్ చేసామనుకోండి, √2 = 1.4141 ఇది ఆగదు, ఎప్పటికీ వెళ్తూనే ఉంటుంది. ఎగ్జాక్ట్నెస్ అనేది లేదు. ఇది పూర్తిగా తెలిసినంత వరకు దీన్ని తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేయలేము. అందుకే వీటిని ఏమంటారంటే నాన్ ఎగ్జాక్ట్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. నాన్ ఎగ్జాక్ట్ నెంబర్స్ అని కూడా పిలవచ్చు. ఇవేంటి ఎగ్జాక్ట్ నెంబర్స్. ఇవేంటన్నా ఎగ్జాక్ట్ నెంబర్స్. చూడండి అన్న, మీరు రేషనల్ని ఇంకా ఇర్రేషనల్ని తేడా తెలుసుకొని గుర్తుపట్టడానికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 2, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, ఇది పక్క ఎగ్జాక్ట్ వాల్యూ కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కానీ ఇక్కడ √2 ఉంది, దీనికి కాంటిన్యూస్గా వెళ్తుంది ముందుకి. ఆ కంప్లీట్ వాల్యూ ఎప్పటికైనా మనకు తెలుస్తుందా? తెలియదు. అందుకే దట్ ఈస్ కాల్డ్ నాన్ ఎగ్జాక్ట్ నెంబర్. ఇట్ రియల్లీ డస్ ఎగ్జిస్ట్, బట్ నో యూజ్ ఆఫ్ దట్ కాజ్ యూ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వాల్యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దట్స్ ద ప్రాబ్లం. ఓకే, చూడండి, మనము రేషనల్ని ఇంకా ఇర్రేషనల్ని కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయడం కోసం ఒక పర్టికులర్ మెథడ్ వాడతాం. ఏంటి అంటే bifurcating the numbers into decimals. Nothing but what? Decimals. ఏంటంటే డెసిమల్స్. నెంబర్స్ని డెసిమల్స్లోకి బైఫర్కేట్ చేసి ఏది రేషనల్ ఏది ఇర్రేషనల్ అని చెప్పవచ్చు. ఎలాగంటే డెసిమల్స్ ఏదైనా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో టర్మినేటింగ్ డెసిమల్స్, ఇంకోటేమో నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. జనరల్గా టర్మినేటింగ్ డెసిమల్స్ని ఎలా డిస్కస్ చేస్తాము అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు అర్థం అవ్వాల్సింది చాలా ముఖ్యమైనది. చూడండి, ఇప్పుడు నేను 1/2 అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్లో 1/2 అని క్వశ్చన్ తీసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అంటే 0.5. చూడండి, నేను ఇక్కడ 0.5 ఎగ్జాక్ట్ వాల్యూ ఆగిపోయింది కదా. 1/2 అంటే ఎగ్జాక్ట్ వాల్యూ. ఫ్రాక్షన్స్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ అయినా కాదు అన్నమాట. కొన్ని రేషనల్ నెంబర్స్ అయిన ఫ్రాక్షన్స్ మాత్రమే ఎగ్జాక్ట్ అయితే. ఎలాగంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అయితే దీన్ని తీసుకెళ్ళి మనం వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇది 0.5, ఇక్కడ అయిపోయింది, ముందుకు వెళ్ళట్లేదు. టర్మినేటింగ్ అంటే ఏంటి? ఆగిపోవడమేనా? ఇక్కడ మీనింగ్ అర్థమవుతుంది. టర్మినేటింగ్ అంటే ఏంటి? ఒక దగ్గర ఆగిపోవడం. 5 దగ్గర ఆగిపోయిందా? 5 దగ్గర ఆగిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. అది కూడా ఎగ్జాక్ట్ వాల్యూ. అంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసినా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు.
దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. రెండు ఎగ్జాక్ట్ వాల్యూస్ అయినా. ఇంకోటి ఏంటంటే ఒక నెంబర్ టూ ఫార్మాట్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటేమో ఫ్రాక్షన్ ఫార్మాట్, ఇంకోటేమో డెసిమల్ ఫార్మాట్. చూడండి అన్న, ఒక నెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్ అవ్వాలి అంటే ఒకటి ఫ్రాక్షన్ ఫార్మాట్ లో అయినా ఎగ్జాక్ట్ గా ఉండాలి, లేకపోతే డెసిమల్ ఫార్మాట్ లో అయినా ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఇక్కడేమో టూ ఫార్మాట్స్ లో ఎగ్జాక్ట్ గా ఉంది. ఎలా ఉంది అన్న? ఇక్కడ టూ ఫార్మాట్స్ లో ఎగ్జాక్ట్ గా ఉంది. టర్మినేటింగ్ డెసిమల్ అంటే డెసిమల్ దగ్గర ఆగిపోయింది అంటే ఎగ్జాక్ట్ గా ఉంది. ఫ్రాక్షన్ ఆల్రెడీ ఎగ్జాక్ట్ గానే ఉంది. ఓకేనా? పక్కా ఈ రెండు ఎగ్జాక్ట్ నెంబర్స్ ఏనా? ఎగ్జాక్ట్ గా ఉన్నాయంటే ఏంటి? క్యాలిక్యులేషన్ లో వాడొచ్చు. అందుకే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏమవుతాయన్నా? రేషనల్ నెంబర్స్. నాకు తెలిసి ఈ పాయింట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ టూ టైప్స్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏ టైప్స్ అంటే టూ టైప్స్. రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. ఇందులో ఏముంటాయి? రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా ఉంటాయి. నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ గురించి ఒకసారి మాట్లాడితే చూడండి అన్న, ఇక్కడ ఈ కేసులో ఫ్రాక్షన్ ఫామ్ లోనే ఎగ్జాక్ట్ ఉంది, డెసిమల్ ఫామ్ లోనే ఎగ్జాక్ట్ ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎనీ వన్ ఫామ్ లో పక్కా ఎగ్జాక్ట్ గా ఉండాలి. కానీ ఇక్కడ టూ ఫామ్స్ లో ఎగ్జాక్ట్ గా ఉంది. అయినా కూడా టర్మినేటింగ్ డెసిమల్ ఎగ్జాక్ట్ గానే ఉంది కదా. రెండు ఫామ్స్ లో ఉంటాయండి, ఒక ఫామ్ లో ఉంటాయండి, ఒక ఫామ్ లో అయితే ఉండాలి. కానీ టూ ఫామ్స్ లో ఉంది కదా, ఎగ్జాక్ట్ గా అయితే ఉంది. ఎగ్జాక్ట్ గా ఉంది అంటే దాన్ని క్యాలిక్యులేషన్ లో వాడొచ్చు, క్యాలిక్యులేషన్ లో వాడొచ్చు అంటే అదేం నెంబర్? రేషనల్ నెంబర్. ఓకేనా? చూడండి నెక్స్ట్, ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ గురించి మాట్లాడుతున్నాం. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఈ డెసిమల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది, 0.3333 ఇలా వెళ్తున్నాం. ఒక దగ్గర ఆగట్లేదు అంటే ఈ డెసిమల్ పక్కా నాట్ ఎగ్జాక్ట్. ఈ డెసిమల్ పక్కా ఏంటన్నా? నాట్ ఎగ్జాక్ట్. అది ఎగ్జాక్ట్ గా పక్కా లేదు, అందులో అనుమానం లేదు, అంతేనా? కానీ డెసిమల్ ఎగ్జాక్ట్ గా లేదు కదా, కానీ ఫ్రాక్షన్ ఇంకా ఎగ్జాక్ట్ గానే ఉంది కదా. మనకి ఎగ్జాక్ట్ నెంబర్ అవ్వాలి అంటే ఏంటి? రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే ఏం కావాలి? ఎయిదర్ డెసిమల్ ఫామ్ లో ఉన్న ఎగ్జాక్ట్ గా ఉండాలి, లేకపోతే ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్న ఎగ్జాక్ట్ ఉండాలి. ఏదో ఒక్క ఫామ్ లో మాత్రం మ్యాండేటరీగా ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఈ టూ ఫామ్స్ లో లేదు, ఇక్కడేమో ఓన్లీ ఫ్రాక్షన్ ఫామ్ లో మాత్రమే ఉంది. అంటే స్టిల్ ఎగ్జాక్ట్ నెంబర్ అయినా అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఆల్సో రేషనల్ నెంబర్స్. చూడండి ఇక్కడ నేను డెసిమల్ ఫామ్ లో ఎగ్జాక్ట్ గా లేదు, కానీ ఫ్రాక్షన్ ఫామ్ లో అబ్సల్యూట్ గా ఎగ్జాక్ట్ గా ఉంది కదా. క్లారిటీ వస్తుందా? అలా ఉన్నా కూడా స్టిల్ ఇట్ ఈస్ రేషనల్. ఐ హోప్ యు గైస్ గెట్ ఇట్ అండర్స్టూడ్ వాట్ ఐ వాంట్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక నెంబర్ రాస్తున్నాను. ఏంటంటే 0.201 200 2301 సో ఇక్కడేమో ఒకటి టర్మినేట్ అవ్వట్లేదు, ఇక్కడ టర్మినేట్ అవ్వట్లేదు, కానీ రిపీట్ అవుతుంది. ఇక్కడ రిపీట్ కూడా అవ్వట్లేదు, ఒకటి టర్మినేట్ అవ్వట్లేదు అంటే నాన్ టర్మినేటింగ్. ఏంటంటే నాన్ టర్మినేటింగ్ ఇంకా అండ్ నాన్ రిపీటింగ్. ఒకటి టర్మినేట్ అవ్వట్లేదు, రెండు రిపీట్ కూడా అవ్వట్లేదు. అక్కడ టర్మినేట్ అవ్వట్లేదు కానీ రిపీట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు అసలు ఫ్రాక్షన్ ఫామ్ ఉండదు. నో ఫ్రాక్షన్ ఫామ్ అసలు ఫ్రాక్షన్ ఫామ్ ఉండదు. అర్థమవుతుంది? ఒకటి ఇక్కడ డెసిమల్ ఫామ్ పక్కా ఎగ్జాక్ట్ కాదా? రెండు అసలు ఫ్రాక్షన్ ఫామే లేదు. టూ ఫామ్స్ ఇక్కడ లేదు అంటే ఇది పక్కా రెండు ఫామ్స్ లో ఏ ఫామ్ ని పొసెస్ అవ్వట్లేదు. అలా పొసెస్ అవ్వట్లేదు అంటే అది పక్కా నాన్ ఎగ్జాక్ట్ నెంబర్. నాన్ ఎగ్జాక్ట్ నెంబర్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్ కేవలం వన్ టైపే ఉంటుంది. ఏంటంటే నాట్ టర్మినేటింగ్ అండ్ నాట్ రిపీటింగ్ ఈజ్ ఓన్లీ సెట్ టు బి ద ఇర్రేషనల్ నెంబర్. ఐ హోప్ యు గైస్ గెటింగ్ అండర్స్టూడ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్. ఇంకొక టాపిక్ మిస్ అయిపోయింది. ఇప్పుడు టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంది కదా, టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంది అన్నమాట. ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ అవ్వాలి అంటే రీజన్స్ ఏంటి అంటే డినామినేటర్ లో ఏం ఉండకపోయినా పర్లేదు. ఇప్పుడు 2 ఉంది అన్న, 2 డినామినేటర్ లో ఏం లేదు కదా, అంటే ఏం లేదు అంటే 1 ఉన్నట్టేనా? 2/1 రాయొచ్చు. అంటే
అంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు, డినామినేటర్లో ఏమీ లేకపోయినా అంటే ఏంటి మీనింగ్ 1 ఉన్నట్టు. అలా ఉన్న టర్మినేటింగ్ డెసిమల్స్ అయితే, లేకపోతే డినామినేటర్లో ఒకటి 2 ఉండాలి, లేకపోతే 5 ఉండాలి, లేకపోతే 2, 5 రెండు ఉన్నా పర్లేదు డినామినేటర్లో. ఇంతకు మించి ఎక్స్ట్రాగా ఏమున్నా కూడా అది టర్మినేటింగ్ డెసిమల్ అవ్వదు, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవ్వదు. ఓకే, ఇది కండిషన్. మీకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడు 6/12 ఉంది, 12 ఉంది, ఏమని రాస్తారు మీరు? 6/12 ఏమని రాస్తారు? 6/3 × 4 రాస్తారు. సార్ దీంట్లో 4లో కూడా 2 2s ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది కదా సార్ అంటారు. అంతేనా? ఇక్కడ 3 ఉంది కదా సార్, ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. పైన కూడా 3 ఉంది కదా, పైన కూడా 3 ఉంది కదా, ఆ 3 ఈ 3 రెండు క్యాన్సిల్ అయిపోతే కింద ఓన్లీ 2 ఉందా, ఇలా కూడా చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కింద మనకి అదర్ దాన్ 2 or 5 or 1 అరే ఏమీ లేదు అంటే పక్కా 1 ఉన్నట్టే. డినామినేటర్లో ఏమీ లేదు అంటే పక్కా 1 ఉన్నట్టేనా? క్లారిటీ వస్తుందా? అది ప్రైమరీ పాయింట్. డినామినేటర్లో ఏమీ లేదు అంటే పక్కా ఏమున్నట్టు? 1 ఉన్నట్టే. అంతేనా? ఒకటి డినామినేటర్లో 1 ఉండాలి, లేకపోతే 2 ఉండాలి, లేకపోతే 5 ఉండాలి. ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే ఒకసారి న్యూమరేటర్లో అదే నెంబర్ మల్టిప్లికేషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా నెంబర్ వెళ్ళిపోయి మిగిలిపోయితే మిగులుతుంది. అంతేనా? ఓకేనా? డినామినేటర్లో ఏముంది? ఓన్లీ 2 పవర్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో టర్మినేటింగ్ డెసిమల్స్ చెక్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త, తప్పులు చేసే అవకాశం. ఓకేనా? మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. దీనికి యాక్చువల్ మీనింగ్ తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. సో ఫస్ట్ మనం ఎల్సిఎం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫుల్ ఫామ్ గురించి వస్తాం మనం. ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. చూడండి ఇప్పుడు 2 × 3 6, 2 × 3 6, 6కి 2 and 3 ఫ్యాక్టర్స్. 2 and 3 6కి ఏమవుతాయి? ఫ్యాక్టర్స్. 2 and 3కి 6 ఏమవుతుందా? మల్టిపుల్ అవుతుంది. నాకు తెలిసి మీకు మల్టిపుల్కి ఫ్యాక్టర్కి డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది. ఇది ప్రైమరీ పాయింట్ నేర్చుకోవాల్సింది. లీస్ట్ అంటే ఫస్ట్, చిన్నది ఫస్ట్ ఉంటుంది, హైయెస్ట్ అనేది లాస్ట్ ఉంటుంది. చూసారా నాన్న, మీరు నెంబర్ సిస్టంలో లాస్ట్ నెంబర్ అంటే చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా, ఇట్స్ ఇంపాసిబుల్. చూడండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎలా అంటే 12, 16 ఇంకా 18. అంతేనా? 12, 16 ఇంకా 18. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన నెంబర్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్ అంటే ఏంటి? 12 టేబుల్లో పోవాలి, 16 టేబుల్లో పోవాలి, 18 టేబుల్లో కూడా పోవాలి. కానీ ఎలా పోవాలి? లీస్ట్ అంటే ఫస్ట్, అంటే 12 టేబుల్లో పోవాలి, 16 టేబుల్లో పోవాలి, 18 టేబుల్లో కూడా ఆ నెంబర్ పోవాలి, కానీ ఫస్ట్ పోవాలి. అంతేనా? చూడరా, దాన్ని నేను చెప్తున్నా. కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ అంటే ఏంటి? 12 టేబుల్లో పోవాలి, 16 టేబుల్లో పోవాలి, 18 టేబుల్లో పోవాలి. లీస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ పోవాలి. అంతేనా? దాన్ని మనం ఏమంటామన్నా? ఎల్సిఎం. ఇప్పుడు నేను ఎల్సిఎంకి ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను, ఎందుకంటే మీకు ఆబ్జెక్టివ్స్ మంచి ఎక్కువ వస్తున్నాయి కదా. నేను ఒక 2 షార్ట్ కట్ మెథడ్స్ చెప్తాను ఎల్సిఎంకి, ఫాలో అవ్వండి. ఈ మూడిట్లో పెద్ద నెంబర్ ఏంటన్నా? 18 కదా. 18 టేబుల్లో 18 పోయిందిగా, దాన్ని మనం చెక్ చేయాల్సి వస్తుంది. 20 టేబుల్లో 16 టేబుల్లో 18 పోతుందా? పోదు కదా. డబల్ చేయండి, ఎంత వస్తుంది కదా? 18 × 36. డబల్ చేస్తే 36,
12 టేబుల్లో పోతుంది కానీ 16 టేబుల్లో పోతుంది. 18 3 ఎంత 54 రెండిట్లో పోతుంది కదా. 18 3 ఎంత 54 రెండిట్లో పోతుందా పోతుంది. 18 4 72 12 టేబుల్లో పోతుంది కానీ 16 టేబుల్లో పోతుంది. 18 5 ఎంత 90 16 టేబుల్లో పోతుందా 12 టేబుల్లో పోతుందా రెండిట్లో నాకు తెలిసిపోతుంది. 18 6 ఎంత 108 రెండిట్లో పోతుందా అంటే 12 టేబుల్లో పోతుంది కానీ 16 టేబుల్లో పోతుంది. 18 7 ఎంత 126 రెండిట్లో పోతుంది. 18 8 ఎంత 144 18 8 ఎంత 144 144 12 టేబుల్లో పోతుంది. 12 12 ఎంత 144 12 12 ఎంత 144 నెక్స్ట్ 16 టేబుల్లో 16 9 144 ఆల్రెడీ 18 8 అనే కదా మనం చేసింది. అంటే 18 టేబుల్లో పక్క పోతుంది అంటే మూడిట్లలో ఫస్ట్ పోయేది ఏంటన్నా 144 అంటే ఏంటి ఎల్సిఎం ఎంత 144. ఇది ఈ మెథడ్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఎంసీక్యూస్ అనేవి అంటే ఇలా ఇలా వేస్ట్ చేయడం కష్టం కదా, అందుకే నేను షార్ట్ కట్ మెథడ్లో చెప్పేసాను. ఇంకో మెథడ్ ఉంటుంది చూడండి. ఫస్ట్ రెండింటికి రేషియో చేయండి. ఫస్ట్ రెండింటికి రేషియో చేయండి. 4 3s ఇది 12 4 3s 12 4 4s 12 16 చూడండి. దీన్ని దీంతో మల్టిప్లై చేసినా పర్లేదు, దీన్ని దీంతో మల్టిప్లై చేసినా పర్లేదు, ఆన్సర్ సేమ్ వస్తుంది. 12 4s అయితే 48 చూడండి. ఇక్కడ ఈ 12 కి 16 కి ఎల్సిఎం ఎంత 48 మిగిలిపోయింది ఎంత 18 రాసేయండి. ఓకే దీన్ని ఫర్దర్ గా ట్రై చేయండి. 6 8s 48 6 3s 18 చూడండి ఎంత 3 4 12 120 3 8s 24 144 వస్తుంది. లేకపోతే 18 8s కూడా 144 అయినా ఎల్సిఎం ఎంత అవుతుంది 144 వస్తుంది. ఇంకోసారి చెప్తాను జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే పెద్ద నెంబర్ చూసుకోండి. ఈ పెద్ద నెంబర్ అనేది మిగతా 2 నెంబర్స్లో పోతుందో లేదో చెక్ చేయండి. లేదు డబల్ చేయండి. డబల్ కూడా ఈ 2 నెంబర్స్లో పోతుందో ట్రిపుల్ చేయండి. అలా నేను 8 టైమ్స్ చేస్తే 144 వచ్చింది. కానీ ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఫస్ట్ రెండింటికి రేషియో చేశాను. ఇదంతా వచ్చి 3:4 క్రాస్గా మల్టిప్లై చేశాను. అప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం వస్తుంది. వచ్చిన ఎల్సిఎంని మళ్ళీ 80తో చేయండి. అప్పుడు దాన్ని కూడా రేషియో చేసేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి దాన్ని కూడా. ఇప్పుడు ఇక్కడ 48 వచ్చింది. ఎంత వచ్చింది 3:4 అంటే నాకు ఎంత వస్తుంది 48 వచ్చింది. క్రాస్ మల్టిప్లై 12 4 చేసినా 48 వస్తుంది, 16 3 చేసినా 48 వస్తుంది. మిగిలిపోయింది అంటే 18. ఇక్కడ కూడా ఏం చేస్తాను 6 8s 6 3s ఇప్పుడు 48 3s చేసినా కూడా 144 వస్తుంది. 18 8s చేసినా కూడా 144 వస్తుంది. ఎంత అవుతుంది ఎల్సిఎం ఎంత వస్తుంది అక్కడ 144 వస్తుంది. చూడండి ఇక్కడ మీకు ఏంటంటే ఎల్సిఎం మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక 3 నెంబర్స్ తీసుకున్నాను. 3 కాదు ఎన్ని నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఆ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 3 నెంబర్స్లో ఆ నెంబర్ పోవాలి. కానీ ఎలా పోవాలి ఫస్ట్ పోవాలి. ఎందుకు లీస్ట్ కదా, లీస్ట్ అంటే ఫస్ట్ పోవాలి అంతే. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి. ఈ 2 షార్ట్ కట్ మెథడ్స్ నేను చెప్తాను. ఫర్దర్గా ఈ క్లాస్ కంటిన్యూ అయినప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ చెప్తాను. అది ఒకవేళ మీకు 2 మార్క్స్కి లేకపోతే 4 మార్క్స్కి రావచ్చు. ఓకే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హెచ్సిఎఫ్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నేను మళ్ళీ సేమ్ నెంబర్స్ తీసుకుంటాను. మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి సేమ్ నెంబర్స్ తీసుకుంటాను. 12 16 18 12 16 18 చూడండి. ఒక దాంట్లో ఇక్కడ నేను మల్టిపుల్ రాస్తాను, ఇక్కడ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఈ 3 దేంట్లోనో పోవాలి అంతేనా. ఈ 3 దేంట్లోనో పోవాలి, అది హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే 3 కామన్గా ఒకటే దాంట్లో పోవాలి. 1 టేబుల్లో పోతే పోతాయి, 3 2 టేబుల్లో పోతాయా పోతాయి. అయితే 2 ఒకసారి సపరేట్ చేద్దాం. 2ని సపరేట్ చేస్తే ఎంత వస్తుందన్నా 2 6 12 2 8 16 2 9 ఎంత 18. ఓకే ఇలా చూసుకుంటే ఇలా నీకు లోపల ఏం మిగిలిందన్నా 3 × 2 3 × 2 ఇది 2 × 2 2 × 2 2 × 2 3 × 3 చూడండి. 2 బయటికి తీసేసాను. 2 బయటికి తీసేసిన తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు మిగిలిపోయి. చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ 3 ఉందా లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ ఇక్కడ 2 ఉందా లేదు. కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ మిగిలిలేవు కాబట్టి ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది. చూడమ్మా ఈ 3 కామన్గా 12 16 18 3 కామన్గా 1 టేబుల్లో పోతాయి. నీకు కాదనట్లే 3 కామన్గా ఎందులో పోతాయి 1 టేబుల్లో పక్కా పోతాయి. వాడు ఏమన్నాడు ఫ్యాక్టర్స్ కాదు కామన్ ఫ్యాక్టర్ కదా అడిగింది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగింది. నెక్స్ట్ దేంట్లో పోతాయి కామన్గా 2 టేబుల్లో పోతాయి. కాబట్టి ఆ 2 సపరేట్ చేసేసారు. 2 సపరేట్ చేసిన తర్వాత మన కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తున్నాం.
సో కరెక్ట్ ఈ రెండింటిలో 2 ఉంది కానీ థర్డ్ దాంట్లో 2 ఉందా లేదు. ఈ రెండింటిలో 3 ఉంది కానీ థర్డ్ దాంట్లో 3 ఉందా లేదు. సెకండ్ దాంట్లో 3 ఉందా లేదు. అంటే ఇక కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ఉన్న ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2a. 1 కూడా ఉంది కానీ అది హైయెస్ట్ కాదు. 2a హైయెస్ట్ హెచ్ఎఫ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఓకేనా? ఇది షార్ట్ కట్. ఇది దీనికి షార్ట్ కట్. ఏంటంటే మీకు అర్థమైన చెప్పండి, ఎందుకంటే మీకు ఎంసీక్యూస్ వస్తాయి కదా, ఎంసీక్యూస్ వచ్చినప్పుడు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ ఈ 3 దేంట్లో పోవాలి కానీ ఆ మూడింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడేమో ఈ మూడింటిలోనే ఏదో పోవాలి కానీ అది ఫస్ట్ పోవాలి, అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అవ్వాలి. ఓకేనా? ఎల్సిఎం ఇంకోలా చెప్పాలి అంటే మీకు ఇంకోలా డీప్గా మీనింగ్ అర్థం కావాలంటే మీరు ఒకటేసారి 12 వాడాలి, 16 వాడాలి, 18 వాడాలి, కానీ మీరు ఒక్కసారి ఒక నెంబర్ మాత్రమే వాడగలుగుతారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ 3 నెంబర్లు ఒకటే నెంబర్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఉందా? 144 లోపల 12 ఉందా? ఉంది. ఎందుకు లేదు? 12 into 12 144 అంటే 144 లోపల 12 ఉందా? ఉంది. ఓకేనా? నెక్స్ట్ 16 లోపల 144 లోపల 16 ఉందా? ఉంది. ఎందుకు లేదు? 69 అయితే 144 ఉంది. 18 8 అయితే 144 అట. అంటే ఒకవేళ నీకు 16 12 16 18 మూడు ఒకటేసారి వాడాల్సి వస్తే ఆ మూడింటి బదులు నేను 144 వాడేస్తా. అంటే ఏంటంటే ఎల్సిఎం కి ఇంకో మీనింగ్ అన్నమాట. 3 నెంబర్స్ వాడాలి ఒకటేసారి, కానీ 3 నెంబర్స్ ఒకటేసారి వాడగలమా? వాడలేము. ఒక్కసారి ఒక నెంబర్ మాత్రమే వాడగలము. అలాంటి సెన్స్ లో ఆ 3 నెంబర్స్ కలిపేసి ఒకటే నెంబర్ రూపంలో ఉంటే ఆ ఒక్క నెంబర్ని వాడటం ఆ 3 నెంబర్స్ వాడినట్టే కదా. అర్థమవుతుందా? నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమైంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి హెచ్సిఎఫ్ కి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇది మీకు అవసరం అనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను వినండి. చూడండి, ఇప్పుడు సంథింగ్ 2 పీపుల్ ఉన్నారు. ఎలా అంటే రాము అండ్ సోము. ఇద్దరు ఏజ్, ఒక ఏజ్ ఏమో 15 ఉంది, ఇంకో ఏజ్ ఏమో 12, ఇంకో ఏజ్ ఏమో 12 ఉంది. ఇద్దరు రేషియో అంటే ఏం చెప్తాను? పైన ఆడ పెడుతున్నాను. రాము టు సోము ఎంత? దీని వల్ల 3 5s 3 4s ఎంత వచ్చిందన్న రేషియో? 5:4 వచ్చింది. అంతేనా? 5:4 అని వచ్చింది మీకు రేషియో. నీకు కాదండి, రేషియో అంటే మీనింగ్ ఏంటి కదా? ఒక పర్టికులర్ 2 నెంబర్స్ లేకపోతే 3 నెంబర్స్, మోర్ దెన్ 3 ఉన్నా పర్లేదు, రేషియో అనొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 నెంబర్స్ తీసుకున్నాం, అవి రేషియో అని ఎలా చెప్తున్నారు మీరు? 15:12 అనేది రేషియో అన్నాను, 5:4 రేషియో అవుతుంది. ఎందుకు అలాగా అంటే 5 ఇంకా 4 కామన్ గా 1 టేబుల్ తప్ప ఇందులో పోవద్దు. కానీ 15 ఇంకా 12 కామన్ గా ఏ టేబుల్ లో పోతున్నాయి? 3 టేబుల్ లో పోతున్నాయా? కాబట్టి ఆ ఎక్స్ట్రాగా ఉన్న వాటిని తీసేసి మిగిలిపోయిన వాటిని ఉంచాం. ఇప్పుడు ఈ 5 ఇంకా 4 రెండు ఉన్నాయా? ఇవి రెండు కామన్ గా 1 టేబుల్ లో తప్ప ఇందులో పోవు. అంటే ఏంటి? ఫర్దర్ గా క్యాన్సిలేషన్ పాసిబుల్ కాదు. అప్పుడే దాన్ని ఏమంటాం మనం? రేషియో. ఐ హోప్ మీకు క్లారిటీ వస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, రేషియో అంటే ఏంటి అంటే ఇక ఫర్దర్ గా క్యాన్సిల్ అవ్వదు. సార్ నేను క్యాన్సిల్ చేసి డెసిమల్ చేస్తున్నా, అది కాదు. రేషియో అంటే ఫర్దర్ గా క్యాన్సిల్ అవ్వదు, ఫ్రాక్షన్ ఫామ్ లోనే ఉండాలి, క్యాన్సిల్ అవ్వాలి. 5 4 క్యాన్సిల్ అవుతాయా? డెసిమల్ కాకుండా డెసిమల్ లే కూడా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవ్వదు. అందుకే రేషియో అంటే రెండు కామన్ గా 1 టేబుల్ లో తప్ప ఎందులో పోవు. అలా ఉంటే వాటిని ఏమంటారు? రేషియో. ఈ వరకు మీకు క్లారిటీ వచ్చింది. నాన్న ఇప్పుడు నేను వాల్యూస్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? వాల్యూస్ ఇచ్చాను. కాబట్టి నేను ఏం చెప్పాను? నాకు రేషియో చెప్పాను. కానీ ఇప్పుడు ఒకవేళ నేను రేషియో ఇస్తాను, రాము ఇంకా సోము ఏజ్ రేషియో, రాము ఇంకా సోము ఏజ్ రేషియో నేను 5:4 అని చెప్తాను. ఇప్పుడు మీరు ఏజ్ వాల్యూ చెప్పగలుగుతారా? ఏజ్ వాల్యూ చెప్పలేరు కదా. ఎందుకంటే ఒకవేళ రేషియో అనేది వాల్యూగా కన్వర్ట్ అవ్వాలంటే పర్టికులర్ వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. ఎలా? 5x ఇంకా 4x. చూడమ్మా, జాగ్రత్తగా చూడండి. 5x అనేది రాము సేజ్, 4x అనేది సోము సేజ్. ఆ x వాల్యూ తెలిసినంత వరకు మీరు ఏం చెప్పగలరా? రాము నీకు చెప్పలేరు, క్లారిటీ వస్తున్నాం. ఈ పర్టికులర్ x వాల్యూ తెలిసినంత వరకు మీరు రాము ఏజ్ సోము ఏజ్ ఇద్దరు ఏజ్ చెప్పలేరు. ఒకసారి x వాల్యూ 1 అయింది అనుకో, రాము ఏజ్ 5 అవుతుంది, సోము ఏజ్ 4 అవుతుంది. ఒకవేళ x వాల్యూ 2 అయింది అనుకో, రాము ఏజ్ 10 అవుతుంది, సోము ఏజ్ 8 అవుతుంది. అట్లా చూసుకుంటే ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ వస్తుంది. అంతేనా? ఇన్ఫైనైట్ పాసిబిలిటీ వస్తుంది. చూడండి, బాగా గమనించండి. 5 into x చేస్తేనే రాము వస్తుంది, 4 into x చేస్తేనే సోము వస్తుంది. అంటే రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? x. అర్థమవుతుందన్నమాట. చూడండి, ఇంకోసారి జాగ్రత్తగా వినండి. 5x రావాలంటే ఏం చేయాలన్నా? రాము సేజ్ అనేది 5x రావాలంటే 5 into x చేయాలి, సోము x రావాలంటే 4 into x చేయాలి. అంటే 4 into x చేస్తేనే సోము
రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి x అయినా, రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి x అయినా. 5x అనేది x లో పోతుంది, 4x కూడా x లో పోతుంది. అదర్ దాన్ x మర్చిపోతే మిగిలిపోయేది 5 ఇంకా 4. వాటి రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది. ఏంటది? 1 మాత్రమే. 1 ఉన్నా లేనట్టే. అంటే ఈ 5x కి 4x కి ఒకటే కామన్, అదర్ దాన్ 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటంటే x అయినా. 1 తర్వాత నెక్స్ట్ వచ్చే కామన్ ఫ్యాక్టర్ ఏంటి? x అయినా. ఆ x ఇక x తర్వాత ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? 5 4 లో ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే లేవు. అంటే x అనేది ఏమవ్వాలి? HCF. ఏమవ్వాలి కదా? HCF. హియర్ x is absolutely HCF. ఇది మీకు ఎవరు చెప్పారు? ఇదే నీకు కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను రాము సేజ్ రావాలి అంటే ఏం చేయాలి? 5x రాయాలి. సోము సేజ్ రావాలంటే ఏం రాయాలి? 4x రాయాలి. రెండింటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి? x మాత్రమే ఉంది. అదర్ దాన్ x ఏముంది? 1 ఉంది. రెండింటిలో పెద్దది నో డౌట్ x అవుతుంది. మనకు అదే కావాల్సింది. అంటే రేషియో అనేది వాల్యూగా మారాలంటే దేంతో మల్టిప్లై చేయాలన్నా? HCF తో మల్టిప్లై చేయాలి. ఈ అప్లికేషన్స్ మీకు వచ్చి ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్. చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కోప్రైమ్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటన్నా? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటంటే కో అంటే ఏంటి? టుగెదర్. కో అంటే టుగెదర్ అంటే కో అంటే ఏంటి? టుగెదర్. కో అంటే టుగెదర్. ఇది మీకు ఫస్ట్ ప్రైమరీ మీకు అర్థం. కోఆర్డినేట్ టుగెదర్ కలిసి ఇద్దరు మినిమం ఇద్దరు ఉంటారు. మాక్సిమం ఎంత అయినా ఉండొచ్చు. అంటే కోప్రైమ్స్ అనేవి ఉంటే మినిమం 2 ఉంటాయి, లేకపోతే మోర్ దాన్ 2 కూడా ఉండొచ్చు. కోప్రైమ్స్ 2 ఆర్ 2+. చాలా మంది తెలివిగా ఏం చెప్తారంటే కోప్రైమ్స్ అంటే 2 ఉంటాయి, ట్విన్ ప్రైమ్స్ అంటే 2 ఉంటాయి. కోప్రైమ్స్ అంటే 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అది పెద్ద ఇష్యూ. కోప్రైమ్స్ అంటే ఏంటి అంటే వాటి మధ్యలో HCF ఎప్పుడు ఎంత ఉండాలి? HCF ఎంత ఉండాలన్నా? 1 ఉండాలి. అది 2 మోర్ దాన్ 2 మోర్ దాన్ 3 అనేది కాదు. ఇందాక మీకు ఇప్పుడే కూడా చెప్పాను, రేషియో అంటే ఏంటన్నా వాటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకోటి ఉండదు. అంటే వాటి మధ్యలో HCF ఎంత ఉండాలి? 1 ఉండాలి. అంటే ఏంటి? రేషియోలో ఉన్న నెంబర్స్ ఉంటాయా వాటినే కోప్రైమ్స్ అంటారు. రేషియోస్ లోపల ఉంటాయా నెంబర్స్? ఇప్పుడు 2:3 రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1 1 తప్ప ఇంకో HCF 1 వస్తుంది పక్క. ఎందుకు? 2 ఇంకా 3 కామన్గా 1 టేబుల్లో తప్ప ఎందులో పోవు కదా. ఓకేనా? 2:3:5. ఇక్కడ 2, 3, 5 పక్కా కోప్రైమ్స్. ఓకేనా? అది మీకు అర్థం పక్కా కోప్రైమ్స్ అయితే. ఇంకొక పెద్ద మిత్ ఏంటంటే కోప్రైమ్స్ లోపల అన్ని ప్రైమ్స్ 4:5 రేషియో లోపల ఉన్నాయంటే ఏంటి? ఫర్దర్గా ఇది క్యాన్సిల్ అవ్వకూడదు. డెసిమల్ ఫార్మాట్లో కాదు, ఇది రేషియోలోనే ఉండిపోవాలి. కానీ ఫర్దర్గా క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉండకూడదు. అప్పుడు దాన్ని ఏమంటాం? రేషియో అంటాం. అంతేనా? 4, 5 ఫర్దర్గా క్యాన్సిల్ అయితే కామన్గా 1 టేబుల్ తప్ప ఏదైనా పోతాయి. అలాంటప్పుడు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అవ్వదు కదా. అర్థమవుతుందా? 4, 5 క్యాన్సిల్ అవ్వదు. కానీ 4 ఇక్కడ కాంపోజిట్ నెంబర్ కదా. 4 అనేది అంటే కాంపోజిట్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్. అంటే ఏంటి? కానీ 4, 5 రెండు కోప్రైమ్స్. ఎందుకు? వీటి రెండు మధ్య HCF ఎంత? 1 HCF ఎంత? 1. ఇవి రెండు కామన్గా 1 టేబుల్లో తప్ప ఇందులో క్లారిటీ వస్తుంది. ఇవి రెండు కామన్గా 1 టేబుల్లో తప్ప ఇందులో పోవున్నాను. కాబట్టి కోప్రైమ్స్ అంటే అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం లేదు. In co-primes
all members are not guaranteed to be primes. అన్ని ప్రైమ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకు అర్థం అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్ మన కోప్రైమ్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కోప్రైమ్స్ ఆర్ టూ ఆర్ కోప్రైమ్స్ ఒకటి టూ ఉంటాయి, లేకపోతే టూ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే ఇష్యూగా చాలా మంది కోప్రైమ్స్ టూవే ఉంటాయని చెప్పారు, చాలా మంది తెలియక అనమాట. చూడండి, రేషియోస్లో కూడా ఉన్న నెంబర్స్ అన్ని కోప్రైమ్స్ కిందకి వస్తాయి. ఓకే, నాకు తెలిసి ఇక్కడ వరకు మీకు పూర్తిగా క్లారిటీ వచ్చుకుంటే మీరు మీ 10th క్లాస్లో ఉన్న ఎక్సర్సైజెస్ని సాల్వ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఓకే. చూడండి, మీకు ఇంపార్టెంట్గా ఇంకొక అవసరం ఏంటంటే రేషనల్, ఇది కూడా మీరు డిసైడ్ చేస్తారు. చూడండి, రేషనల్ నెంబర్ P/Q ఫామ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే మనం రాసినప్పుడు P/Q ఫామ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు అర్థం కాదు. చూడండి, ఇప్పుడు 1/2 నేను 2/4 అని కూడా రాయొచ్చు, 4/8 అని కూడా రాయొచ్చు, 8/16 అని కూడా రాయొచ్చు. ఇలా ఒకటే నెంబర్ని నేను డిఫరెంట్ ఫామ్స్ రాస్తాను, వేరే వేరే రూపాల్లో రాస్తాను. కానీ ఇది ఒక్కటి మాత్రమే P/Q ఫామ్ అవుతుంది. ఇవేవి రేషనల్ నెంబర్స్ అని చెప్తామంటే కానీ ఇవి P/Q ఫామ్లో లేవు. ఎందుకు చెప్పాను ఆల్రెడీ, రేషియో కరెక్ట్గా రావాలి. రేషియో కరెక్ట్గా రావడం అంటే ఏంటి? రెండింటి మధ్యలో HCF 1 ఉండాలి. రెండింటి మధ్యలో అయినా, లేకపోతే మూడింటి మధ్యలో అయినా, లేకపోతే నాలుగింటి మధ్యలో అయినా HCF 1 ఉంటే వాటి మీనింగ్ ఏంటి? ద నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. అంటే హియర్ if it is P/Q form, then P and Q are also కోప్రైమ్స్. ఏమన్నది? కోప్రైమ్స్. మీకు ముందే చెప్పాను, రేషియో అంటే మీనింగ్ ఏంటన్నా ఇక ఫర్దర్గా రెండు క్యాన్సిల్ అవ్వదు. దానికి అర్థం ఏంటి? ఆ రెండింటి మధ్యలో HCF 1 ఉంటుంది. HCF రెండింటి మధ్యలో అయినా, మూడింటి మధ్యలో అయినా, నాలుగింటి మధ్యలో అయినా, లేకపోతే 5 మధ్యలో అయినా 1 ఉంటే దానికి అర్థం ఏంటి? కోప్రైమ్స్. ఇక్కడ HCF ఎంత? 2, ఇక్కడ HCF ఎంత? 4, ఇక్కడ HCF ఎంత? 8. ఏమన్నా యూజ్ ఉందా? లేదు. ఇవి జస్ట్ రేషనల్ నెంబర్స్. ఒకటే నెంబర్ ఇక్కడ ఉంది, 4 నెంబర్స్ ఏం లేవు, ఒకటే నెంబర్. కాకపోతే ఉన్నాయి 3 నెంబర్స్. ఈ 3 ఫామ్స్లో అది P/Q ఫామ్ అవ్వదు. రేషియో ఫామ్ వచ్చినప్పుడు మాత్రమే అది P/Q ఫామ్ అవుతుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీ ఆబ్జెక్టివ్స్లో అడగవచ్చు, ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక మీ సిలబస్ గురించి మాట్లాడుకుంటే మీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫైండింగ్ LCM and HCF by prime factors. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. మీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ ఇదేనమ్మా, CBSE వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి మెథడ్స్ ఉంటాయి, పెద్దగా చేసేదే కాదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. చూడండి, సంథింగ్ లైక్ 16, 32, 40. Find LCM and HCF. ఇలా అడిగాడు అనుకోండి, మీరు మ్యాండేటరీగా నేను ఏమన్నాను? ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఏంటిది? ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. అంటే ఇందులో ఉన్న ప్రతి నెంబర్ ఎలా రాయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాయాలి. ఏం రాయాలన్నా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా
ఎల్సిఎం ఈక్వల్ టు ఏంటన్నా ఫస్ట్ 16 ఫస్ట్ నెంబర్ ఏంటన్నా 16 దాన్ని ఏమంటారు ఇది మీకు బాగా తెలుసు 2 పవర్ 4 ఇది 2 పవర్ 4 ఫిక్స్ నెక్స్ట్ 32 8 5 40 8 అంటే 2 క్యూబ్ 5 పవర్ 1 ఓకేనా నెక్స్ట్ 40 నెక్స్ట్ ఏంటన్నా 40 ఏమన్నా సారీ ఇది 40 ఇది 32 ఇది ఎంత 32 8 4 32 మొత్తం 2 పవర్ 5 వచ్చేస్తుంది కదా ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే నేను ఏం రాస్తానంటే ప్రైమ్ పవర్స్లో రాస్తాను నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను ఇంకోసారి చేసి చూపిస్తాను ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు తెలుసు కదా ఇలా చేస్తాను 2 8 ఎంత 16 నెక్స్ట్ 2 4 ఎంత 8 2 2 ఎంత 4 2 1 ఎంత 2 ఇది ఫస్ట్ దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 పవర్ 4 వస్తుంది నెక్స్ట్ 32 నెక్స్ట్ 32 2 16s 2 8s 2 4s 2 2s 2 1s 2 power 5 వస్తున్నాను నెక్స్ట్ లాస్ట్ వన్స్ సారీ లాస్ట్ నెంబర్ 40 నెక్స్ట్ ఏంటన్నా 40 2 20s 2 10s 2 5s 5 1s 2 power 3 into 5 power 1 40 చూడన్నా ఇప్పుడు ఎల్సిఎం ఫస్ట్ ఎల్సిఎం ఎలా చేయాలి అంటే product of highest powers of each and every number present in the 3 common factorizations అంటే ఈ మూడిట్లలో ఎన్ని ప్రెజెంట్ అయినా 2 ఉంది 5 ఉంది అంతేనా కామన్ గా ఉండాల్సిన అవసరం లేదు ఎల్సిఎం లో కామన్ గా ఉండాల్సిన అవసరం లేదు ఓకేనా 2 కి పవర్ 4 ఉంది 3 ఉంది 5 ఉంది హైయెస్ట్ పవర్ ఏంటన్నా మూడిట్లలో 5 2 పవర్ 5 రాసుకోండి చూడండి 5 ఒకసారి ఉంది ఇంకోసారి 5 ఉందో లేదు 5 పవర్ ఎంత ఉంది 1 ఉంది హైయెస్ట్ పవర్ అయినా 5 అవ్వాలి లోయెస్ట్ పవర్ అయినా కూడా 5 అవ్వాలి ఎంత 5 అవుతుందా ఎంత వస్తుంది 32 into 5 ఎంత అన్న 5 50 150 160 వస్తుంది ఎల్సిఎం ఎంత వస్తుంది 160 ఇంకోసారి జాగ్రత్తగా చెప్తున్నాను నేను ఫస్ట్ కామన్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోండి ఏం రాసుకుంటారు కామన్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోండి కామన్ ఫ్యాక్టరైజేషన్ రాసుకున్న తర్వాత ప్రతి ఎల్సిఎం చేసేటప్పుడు ఎప్పుడు ఎల్సిఎం చేసేటప్పుడు ఉన్న దీనిలో ప్రెసెంట్ అయిన అన్ని నెంబర్స్ పక్కా రాసుకోవాలి కానీ ఒకవేళ 2 టైమ్స్ డూప్లికేట్ అయితే అంటే మోర్ దాన్ 1 టైం రిపీట్ అయితే హైయెస్ట్ పవర్ మాత్రమే రాసుకోవాలి ఇప్పుడు 2 3 టైమ్స్ రిపీట్ అయితే హైయెస్ట్ పవర్ ఎంత 5 రాస్తాను 5 ఒకసారి ఉంది ఇక నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ టీ రాసి ఓకే హెచ్సిఎఫ్ నెక్స్ట్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఇప్పుడు పక్కా మూడిట్లలో ఉండాలి ఏముండాలి మూడిట్లలో ఉండాలి మూడిట్లలో 5 ఎంత లేదు దానిగా కన్సిడర్ చేయదు మూడిట్లలో 2 ఉంది కదా ఉంది ఆ మూడిట్లలో చిన్న పవర్ ఏంటి హెచ్సిఎఫ్ ఏమో స్మాల్ పవర్ తీసుకోవాలి ఎల్సిఎం ఏమో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి అదేది ఎల్సిఎం లో కామన్ ఉండాల్సిన అవసరం లేదు కానీ హెచ్సిఎఫ్ లో మ్యాండేటరీగా కామన్ ఉండాల్సిందే పక్కా అందుకే 5 అనేది ఎలిమినేట్ చేసేసాను కానీ ఈ మూడిట్లలో కామన్ 2 ఉంది అందులో లోయెస్ట్ పవర్ ఎంత 2 పవర్ 3 ఎంత వస్తుందా సో ఇలా ఫైండ్ చేయాలి ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ఫైండింగ్ ఎల్సిఎం అండ్ ఎల్సిఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇందులో మీకు ఇంకో కాన్సెప్ట్ See there, if I am taking 2 numbers, 12 and 16, first 2 numbers consider చేద్దాము 2 numbers అంటే 12 ఎంత వస్తుందన్న 2 3 4 12 కదా 3 into 2 power 3 power 1 into 2 power next 16 అంటే 16 అంటే 2 power 4 మన LCM చేద్దాం ఫస్ట్ LCM కేమో కామన్ ఉండాల్సిన అవసరం లేదు ఉన్న నెంబర్స్ అన్ని రాసేయాలి కానీ కామన్ ఉంటే హైయెస్ట్ పవర్ రాసుకోవాలి అంతేనా రెండిట్లో కామన్ ఏముంది 2 ఉంది ఫస్ట్ 2 కి హైయెస్ట్ పవర్ ఎంత 4 రాసేసాను 3
ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం చేసేటప్పుడు టర్మ్స్ కామన్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ కామన్ ఉంటే కామన్ ఉన్న వాటిల్లో ఏది హైయెస్ట్ పవర్ అది రాసుకోవాలి. కామన్ లేకపోతే యాస్టిజ్ ఉన్నది రాసేయండి. 3 ఇంకో దగ్గర ఉందా లేదు, దాని పవర్ ఎంత ఉంది 3 యాస్టిజ్ రాసేయండి. ఎంత వస్తుంది మేడం? 16 × 3 48 ఎంత వస్తుంది? 48 ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎం ఎంత వస్తుంది? రెండింటిలో ముందు కామన్ ఉండాలి, కామన్ ఉన్న తర్వాతనే మనం చెక్ చేయాలి. రెండింటిలో కామన్ ఏమో 2 పక్కా షూరా? 2 కామన్ ఉందా? లోయెస్ట్ పవర్ ఎంత? 2 4 చూడండి ఒకసారి ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎం చేయండి. ఎంత? 48 × 4 చేయండి. ఎంత వస్తుంది? 4 4 16 160 4 8 32 192 వస్తుంది. 4 5 16 160 4 8 32 192 వస్తుంది. అంతేనా? నెక్స్ట్ మన మెంబర్స్ ఉన్నాయా అవి కూడా ఒకసారి మల్టిప్లై చేయండి. 12 × 16 12 1 12 120 12 6 70 192. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందన్నా? ఇఫ్ ద మెంబర్స్ ఆర్ 2, if the members are 2, ఒకవేళ 2 మెంబర్స్ మాత్రమే ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM and HCF must be equal to product of members. చూడన్నా ఒకవేళ 2 మెంబర్స్ మాత్రమే ఉంటే ఏముంటాయన్నా? 2 మెంబర్స్ మాత్రమే ఉంటే వాటి ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్ ప్రొడక్ట్ అనేది ఆ మెంబర్స్ ప్రొడక్ట్ కి పక్కా ఈక్వల్ అవుతుంది, అందులో అనుమానం లేదు. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ ద మెంబర్స్ ఆర్ ఓన్లీ 2, ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టుకున్నాను చూడండి. మెంబర్స్ 2 ఉంటే మాత్రమే ఇది కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఒకవేళ మోర్ దాన్ 2 ఉంటే అలాంటి సిచ్యువేషన్లో ఏముంటుంది అంటే అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. చేద్దామని కూడా అదొకటి చూద్దాం. చూడండి ఒకవేళ మోర్ దాన్ 2 ఉంటే ఎలా అంటే ఇప్పుడు 12 16 18 ఇలా ఉంది, మోర్ దాన్ 2 ఉంది. అప్పుడు నేను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఎలా వస్తాను? 2 power 1 × 3 power 2 సారీ 2 power 2 × 3 power 1. నెక్స్ట్ 16 ఈక్వల్ టు 2 power 4. 18 ఈక్వల్ టు ఎంత? 6 3 18 9 2 18 2 power 1 × 3 power 2. చూడమ్మా ఇది నేను యాజ్ ఇట్ ఈస్ షార్ట్ కట్లో రాసేసాను, కానీ మీరైతే చేయాలి. ఇలా చేసి పెట్టుకోవాలి, ఇలా చేసి పెట్టుకుంటేనే మార్క్స్ పడతారు, లేకపోతే హాఫ్ మార్క్ కట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ జాగ్రత్త. ఎల్సిఎం అంటే ఏంటి? మూడిట్లో కామన్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ కామన్ ఉంటే మాత్రం హైయెస్ట్ పవర్ రాసుకోవాలి. కామన్ లేకపోతే ఉన్నది యాస్టిక్ రాసుకోవాలి. మూడిట్లో 2 ఉందా? మూడిట్లో హైయెస్ట్ పవర్ ఎంత? 4 2 power 4 క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకా కామన్ ఏమైనా ఉందా? లేదు. రెండిట్లో 3 ఉందా? ఉంది. రెండిట్లో 3 హైయెస్ట్ పవర్ ఎంత? 2 కామన్ ఒకవేళ ఉంటే హైయెస్ట్ పవర్ రాసుకోవాలి. ఇందులో లేదు కదా సార్ 3 అంటే కుదరదు. ఒకవేళ మూడిట్లో లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ 3 లేదు అంటే ఏంటన్నా 3 power 0 నా 3 power 0 = 1 నా ఈ మూడిట్లో హైయెస్ట్ పవర్ ఎంత? 3 power 10 అలా రాసుకోవాలి. క్లారిటీ వస్తుంది. ఎంత వస్తుంది? 16 16 × 9 ఎంత వస్తుంది? 144 వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే పక్కా కామన్ ఉండాల్సింది. ఇక నువ్వు 3ని కన్సిడర్ చేయడానికి లేదా మూడిట్లో 3 ఉందా? లేదు. కానీ 2 ఉంది కదా, 2లో లోయెస్ట్ పవర్ ఎంత? 1 సారీ 2 power 1 అయినా 2 power 1 అయినా ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 వస్తుంది పక్కా 2 ఇప్పుడు ఒకసారి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయండి. హెచ్సిఎం హెచ్సిఎఫ్ చేస్తే 144 × 288 288 అంతేనా? 288 ఇది ఒకసారి మల్టిప్లై చేసి చూద్దామా?
12 into 16 into 18 చేద్దాం. 12 was 12, 120, 12 6 is 72, 192, 192 into 18. చూడమ్మా 18 into 1 ఎంత 1800, మినిమం 1800 వస్తుంది, మినిమం 1800, 89 ఎంత 162, 82 ఎంత 36, 6991. సో రెండు సేమ్ వస్తున్నాయా, నాట్ ఈక్వల్, నాట్ ఈక్వల్ అంటే ఇక్కడ ఇవి రెండు నాట్ ఈక్వల్. 288 is not equal to 1996. అంటే మోర్ దాన్ 2 ఉన్నప్పుడు ఈ రూల్ పాసిబుల్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. సార్ ఎప్పుడు అవుతుంది సార్ అంతేనా, ఎప్పుడు అవుతుంది సార్ అక్కడ చూడండి. 279 ఓకేనా. 2 की प्राइम फैक्टराइजेशन 2 पावर 1 देना, 7 की प्राइम फैक्टराइजेशन 7 पावर 1 देना, 9 की प्राइम फैक्टराइजेशन 3 पावर 2. एलसीएम ఏంటి మన మూడు కలిపి వస్తాయి కదా, 2 पावर 1 into 7 पावर 1 into 3 पावर 2. ఎందుకంటే మూడిట్లలో ఏది కామన్ గా లేవు, ఉన్న యాసిడ్స్ రాసేయడం, ఇంకా ఆప్షన్ లేదు. 2 7 14, 14 9 ఎంత 126 అన్న 126 అన్న హెచ్సిఎఫ్. అసలు మూడిట్లలో ఏం కామన్ ఉందా, ఏం కామన్ లేదు. అంటే ఏం కామన్ లేదంటే ఏంటి 1 ఉన్నట్టేనా, ఎందుకంటే దీన్ని ఇంటూ 1 అని రాయొచ్చు, దీన్ని ఇంటూ 1 అని రాయొచ్చు, దీన్ని కూడా ఇంటూ 1 అని రాయొచ్చు. కామన్ ఏంటి 1 మాత్రమే ఉంది కదా. అదే ఎల్సిఎం ఎంత ఎల్సిఎం ఎంత 126 into 1. 2 into 7 into 9 ఎంత అన్న, ఇది పక్కా 1 ఎంత, ఇది కూడా 126 వస్తుంది. ఇప్పుడు వస్తుంది మరి 126 ఎందుకు అంటే ఇప్పుడు వస్తుంది ఎందుకు అంటే మీరు తీసుకున్న 3 నెంబర్స్ అనేవి ఏంటి అంటే కోప్రైమ్స్. ఏంటవి కోప్రైమ్స్, ఏంటన్నది కోప్రైమ్స్. అంటే మనం తీసుకున్న 3 నెంబర్స్ కోప్రైమ్స్ అయితే అప్పుడు పక్కా ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అవుతుంది అని చాలా మంది చెప్తా ఉంటున్నారు. అయింది కదా సార్ అంటున్నారు, అంతేనా. పోనీ ఇంకొక రౌండ్ కోప్రైమ్స్ తీసుకుందాం, చూద్దాం. ఇంకో రౌండ్ కోప్రైమ్స్ తీసుకుందాం. ఇప్పుడు పక్కన పెడుతున్నాను చూడండి. మీరు చేసే మిస్టేక్స్ ఇవే, ఒకసారి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇంకొక రౌండ్ కోప్రైమ్స్ తీసుకున్నాం. 4 6 9. మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. 2 into 2 ఎంత, నెక్స్ట్ 3 into 2 అయితే ఇది 3 into 3. చూడండి ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు. సారీ ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు. ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడ 2 లేదు. అంటే మూడిట్లో అసలు కామన్ ఫ్యాక్టర్స్ లేవు. ఏముంది 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్, అంతేనా. ఒకసారి ఫస్ట్ వీక్కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 4 equal to 2 power 2, నెక్స్ట్ 6 equal to 2 power 1 into 3 power 1, 9 equal to 3 power 2. ఎల్సిఎం ఎంత అంటే ఫస్ట్ ఈ మూడు కోప్రైమ్స్ అయినా, ఫస్ట్ ఈ మూడు ఏంటన్నా కోప్రైమ్స్ అయినా, కోప్రైమ్స్ ఈ మూడు పక్క కోప్రైమ్స్. క్లారిటీ వస్తుంది ఫస్ట్ చెప్పారు, ఈ మూడు పక్క కోప్రైమ్స్. మరి కోప్రైమ్స్ కూడా అయిపోయింది కదా సార్ అన్నారు. చూడండి మూడిట్లో కామన్ ఉండాల్సిన అవసరం ఉందా, లేదు. ఒకవేళ కామన్ ఉంటే హైయెస్ట్ పవర్ రాసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, 2 హైయెస్ట్ పవర్ కదా 2, నెక్స్ట్ 3 power 2 ఎంత వస్తుంది, ఎంత వస్తుంది అన్న 4 9 36 36 వస్తుందా. ఇది 4 సరేనా, ఇది 4 అది 9 ఎంత వస్తుంది 36. ఓకేనా. నెక్స్ట్ ఏంటన్నా హెచ్సిఎఫ్. అసలు మూడిట్లోనే మన కామన్ ఉన్నాయి కదా. ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు. ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడ 2 లేదు. అంటే 1 హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది 1. ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఎంత, ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఎంత 36 into 1 ఎంత 36 వస్తుంది. ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఎంత 36 వస్తుంది. ఓకే మరి ఎంత చూడండి ఒకసారి 4 into 6 into 9 ఎంత 4 6 24, 24 9 9 2 18, 180, 9 4 36, 180 36 216 216. మరి ఇక్కడ ఈక్వల్ కావట్లేదు, ఇక్కడ ఈక్వల్ కావట్లేదు, ఇక్కడ ఈక్వల్ కావట్లేదు కదా. ఏంటి రీజన్ ఏంటి, మరి రీజన్ ఏంటో చెప్తున్నా జాగ్రత్తగా వినండి.
మీరు తీసుకున్న వాటిలో మీరు తీసుకున్న 3 కోప్రైమ్స్ ఉన్నాయా అందులో ఎనీ 2 కూడా కోప్రైమ్స్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను 27 తీసుకున్నానా 27 పక్కా కోప్రైమ్స్ అయితే చూసుకోండి. 79 కూడా కోప్రైమ్స్ అయితే పక్కా. ఎందుకు ఈ రెండింటి మధ్యలో 27 మధ్యలో హెచ్సిఎఫ్ ఎంత రానా 2 కామన్ 1 టేబుల్ లో పోతాయి. ఇవి కూడా కామన్ గా 1 టేబుల్ లో కూడా పోతాయి. 1 టేబుల్ లో మాత్రమే పోతాయి. 79 నెక్స్ట్ ఏంటి 29 కూడా కామన్ గా ఏ టేబుల్ లో పోతాయి అన్న 1 టేబుల్ లో మాత్రమే పోతాయి. ఎందులో పోగా ఫస్ట్ క్లాస్ చేస్తున్నా. అంటే మీరు తీసుకున్న కోప్రైమ్స్ అయితే ఈ మూడింటికి కలిపి హెచ్సిఎఫ్ 1 వస్తే సరిపోతున్నాను. ఇందులో ఉన్న పేర్స్ ఉంటాయా 277992 వీటికి కూడా హెచ్సిఎఫ్ ఎంత రావాలి 1 రావాలి. అంటే మనము దీని లోపల పేర్స్ ఉంటాయా 3 ఉన్నప్పుడు కాంబినేషన్ ఎన్ని తీసుకోవచ్చు పేర్స్ 3 పేర్స్ తీసుకోవచ్చు అంతేనా. 277929 అవి కూడా ఏమవ్వాలి కోప్రైమ్స్ అవ్వాలి. క్లారిటీ వస్తుంది. అవి కూడా ఏమవ్వాలి కోప్రైమ్స్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి నేను ఫస్ట్ పేర్ తీసుకుంటాను 4 6 ఇక్కడ హెచ్సిఎఫ్ పక్కా ఎంత 2 హెచ్సిఎఫ్ ఎంత రానా హెచ్సిఎఫ్ ఎంత రానా ఇదే మనం చేసే మిస్టేక్. ఓకేనా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే వినండి. మీరు తీసుకునేవి కోప్రైమ్స్ మీరు మోర్ దాన్ 2 ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. 2 ఉంటే అసలు నువ్వు అది కోప్రైమ్స్ అవ్వకపోని ఏమన్నా కానీ product of LCM and HCF must be equal to product of the numbers. No doubt with that if the numbers are only 2. If the numbers are more than 2, everyone will tell that the 3 numbers must be co-primes to each other. How come? No. అవి 3 co-primes అవ్వాలి. వాటితో పాటు లోపల ఉన్న పేర్స్ ఉంటాయా 277929 ఉంటాయా అవి కూడా పక్కా ఏమవ్వాలి co-primes అవ్వాలి. ఇందులో ఫస్ట్ పేర్ తీసుకున్నా HCF ఎంత వస్తుంది 2 వస్తుంది. Now it's gone. No use of talking about that. So sure na LCM into HCF equal to product of numbers if numbers are 2 plus only possible when the numbers are co-primes to each other and the combination pairs inside are co-primes to each other. ఇలా ఉంటేనే పాసిబుల్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 2 ఉన్నప్పుడు ఆ మోర్ దాన్ 2 అనేది ఒకవేళ 3 అనుకోండి దాని లోపల కాంబినేషన్స్ ఉంటాయి కదా పేర్స్ ఉంటాయి కదా కాంబినేషన్ పేర్స్ అవి కూడా మ్యాండేటరీగా ఏమవ్వాలి కోప్రైమ్స్ అవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఆ రూల్ పాసిబుల్ అవుతుంది. చాలా మంది ఏమని చెప్తారంటే మోర్ దాన్ 2 ఒకవేళ 3 ఉంది అనుకోండి ఆ 3 ఒకదానికొకటి ఏంటి కోప్రైమ్స్ ఏంటంటే ఆ రూల్ పాసిబుల్ అవుతుందని చెప్తూ ఉంటారు. కానీ అలా కాదు. ఒకదానికొకటి కోప్రైమ్ అయినా కూడా దాని లోపల ఉన్న పేర్స్ లేకపోతే ఒకవేళ 4 తీసుకున్నాం అనుకోండి దాని లోపల ఉన్న 3 కాంబినేషన్ పేర్ కాంబినేషన్ అవి కూడా ఒకవేళ 4 ఉన్నాయి అనుకోండి అప్పుడు నువ్వు 2 కాంబినేషన్స్ తీసుకోవాలి 2 ఉన్న పేర్ ఉన్న కాంబినేషన్స్ తీసుకోవాలి 3 ఉన్న కాంబినేషన్స్ తీసుకోవాలి. ఆ కాంబినేషన్స్ అన్ని కోప్రైమ్స్ అయితేనే ఎప్పుడు మళ్ళీ బయట మొత్తం అన్నిటితో కలిపి లోపల ఉన్న పేర్స్ 3 నెంబర్స్ అన్ని కోప్రైమ్స్ అయితేనే అప్పుడు ఆ రూల్ పాసిబుల్ అవుతుంది. లేకపోతే పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు నేను 3 కాబట్టి ఓన్లీ పేర్స్ తీసుకున్నా. అదే 4 అనుకోండి పేర్స్ తీసుకోవాలి 3 కాంబినేషన్స్ తీసుకోవాలి. ఆ 3 కాంబినేషన్స్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని తీసుకోవాలి. అవన్నీ కోప్రైమ్స్ అవ్వాలి. మనం తీసుకున్న 4 నెంబర్స్ కాంబినేషన్ కూడా కోప్రైమ్స్ అవ్వాలి. లోపల ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయా 3 కాంబినేషన్ 2 కాంబినేషన్ ఆ కాంబినేషన్స్ అన్ని కోప్రైమ్స్ అయితేనే ఆ రూల్ పాసిబుల్ అవుతుంది. కనిపించే 4 నెంబర్స్ కోప్రైమ్స్ అయినంత మాత్రాన పాసిబుల్ అవ్వదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఐ హోప్ ఈరోజు మీకు చెప్పిన సెషన్ చాలా క్లియర్గా ఉన్నట్టుంది. ఇంకొక వీడియోలో ఈ టాపిక్ అయిపోయేసి మనం పాలినామియల్స్ ఐ హోప్
You enjoyed a lot with the same. Thank you.